ఏమింది ఏమిందో చెప్పు. బల్లి బల్లి బల్లి. ఏంటి బల్లికి భయపడ్డావా? ఏమైంది? ఏంటో అరుపు? బల్లికి భయపడ్డానని తెలిస్తే నా పరువు పోతుంది. హే కూల్ డౌన్ రాదా, కూల్ డౌన్. నువ్వు భయపడకు, నేనున్నా కదా. వాటర్ నేను తీసుకొస్తానులే. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, ఓకేనా? మహాడికి బల్లి అంటే మహాభయం అండి. వాష్రూమ్ లో బల్లిని చూసి భయపడిపోయింది. నాకు నీ అరుపులా వినిపించిందే. అదే తన అరిచాక తనకేమైందని నేను కూడా అరిచేశాను. భయపడకు భయపడకు చుట్టి తల్లి, భయపడకురా. కూల్ కూల్ కూల్. పొద్దున్నే వీళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నాను. తనని ఓదార్చే బదులు వెళ్ళా బల్లిని తరిమే. ఆ బల్లి నేనే తరివేస్తాను. నేను కాక ఇంకెవరు తరివేస్తారు? ఐఎమ్ వెరీ బ్రేవ్, యునో. తగలడండి. సిగ్గు లేకపోతే సరి, నువ్వు భయపడి నా మీద చెప్తావా? హే నాకు భయమా? జస్ట్ అలా భయపడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అరిచాను అంతే. పెద్ద పెద్ద పావులతో ఆడుకున్నావాండి. ఇట్స్ ఏ స్మాల్ బల్లి, యునో. ఓ అవునా, అయితే వెళ్ళు. నో, నాకు ఫ్రెష్ అయ్యే మూడు పోయింది. ఇందాక నుంచి గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తున్నావు కదా, నువ్వే వెళ్ళు. ధైర్యం లేదు అని చెప్పొచ్చుగా, ఏదో బిల్డప్ ఎందుకు? మమ్మీ మమ్మీ అంట. వెళ్ళమ్మా, వెళ్ళి పక్కకు వెళ్ళి ఆడుకో. పోపో. నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది. దీనికి నేను రివెంజ్ తీర్చుకోవాల్సిందే. పనికి మళ్ళీ బల్లి నా పరువు మొత్తం తీసేసావు. రాధా మనోహరేరి. రాధా మనోహర్ రండి, భోంచేద్దురు గాని. నువ్వేం వడ్డించుకోవట్లేదండి మనోహర్? ఇవాళ మా రాధ చేత్తో వడ్డిస్తే తినాలనుంది సార్. రాధా వడ్డిస్తావా? నేనా? అబ్బా, ఇక్కడ అందరూ ఉన్నారని కవర్ చేస్తున్నావు కానీ సార్, మేమిద్దరమే ఉంటే నాకెప్పుడు తనే ముద్దలు కలిపి పెడుతుంది సార్. ఓరి దుర్మార్గుడా, అది నోరో డస్ట్బిన్నా? చెత్త వాగుడంతా వాగుతావేంట్రా? మీ సరసాలు మాకెందుకయ్యా? కావాలంటే ఇప్పుడు కూడా వంటలన్నీ మీ గదిలోకి తీసుకెళ్ళి తినిపించుకోండి. తనేదో భార్య చేత్తో వడ్డిస్తే తినాలని ముచ్చట పడుతున్నాడు కదా, తిన్ని శేషు. రాధా నువ్వు వడ్డించమ్మా. రైస్ త్వరగా పెట్టి రాదా? ఈ కర్రీ ఇది. ఏ ఏంటి నువ్వు పెట్టు, వెయ్. సాంబార్ సాంబార్ సాంబార్.
ఏమైంది మనోహర్? ఏం లేదు సార్, పొరపాటున పడినట్టుంది. జాగ్రత్తగా తిను. ఏమైంది రాధా? ఏం లేదు, తగిలింది. రాధా, ఏంటి కూర్చుంటున్నావు? రాధా, కర్రీ వేయి రాధా, ఆకలిగా ఉంది. నువ్వు మోట పడద్దు, వెయ్యి. చిచ్చి, వీళ్ళ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా తినలేకపోతున్నాను. వీళ్ళని గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇదేంటి, ఇంట్లో ఉన్న దొంగలు పడ్డారా? దొంగ దొంగ దొంగ, కాపాడండి 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 కాపాడండి, దొంగ దొంగ దొంగ, కాపాడండి కాపాడండి కాపాడండి. ఎందుకలా అరుస్తావు? నేను నిన్ను కట్టేశాను. మీరా? ఎందుకు? రాత్రి నా చేత భోజనం వడ్డించుకుని సొంత మొగుడ్లా పెత్తనం చేసావు కదా, అందుకే ఈ పనిష్మెంట్. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఇలాగే పడుండు, లేదంటే నేను ఫస్ట్ నువ్వు లాస్ట్ అని గోలు చేస్తావు. మీరు స్నానం చేసి వచ్చేంత వరకు నేను ఇలాగే ఉండాలా? చచ్చూరుకుంటానండి బాబు. పోలేండి, కావాలంటే మీరే ఫస్ట్ స్నానం చేయండి. ఈ కట్లిప్పేసి హాఫ్ మినిట్ టైం ఇవ్వండి, అర్జెంట్ అండి, ప్లీజ్. అర్థం చేసుకోండి, హాఫ్ మినిట్. నేను నమ్మను. ఇలా అబద్ధాలు చెప్పి ఏకంగా స్నానం చేసి వస్తావు. సో నో మోర్ డ్రామాస్. వెయిట్ చేయి, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఏంటి, జస్ట్ హాఫ్ అన్ అవరా? నేను వెయిట్ చేయలేను, ప్లీజ్. తర్వాత బెడ్ పాడైపోతే నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? అలాంటి పనులు చేస్తే నీ చేతే క్లీన్ చేయించి నీ చేతే ఇవన్నీ ఉతికిస్తాను. రాధ గారు, ప్లీజ్ అండి, హాఫ్ అన్ అవర్ కంట్రోల్ చేసుకోవడం అంటే కష్టం అండి. ఓ అలా అంటావా? ఏం పర్లేదు, ఈ హాఫ్ అన్ అవర్ నువ్వు డైవర్ట్ అయ్యేలా మంచి టీవీ ప్రోగ్రాం పెడతాను. జస్ట్ వెయిట్. విష్ణు పిగ్ ఫార్మ్ దగ్గర ఉన్నాం. ఈ ఫార్మ్ ను వీళ్ళు 2 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ 3 బిగ్ ఫార్మ్ అంట, చూడు. పందుల పెంపకం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నీ ఫ్రెండ్స్ గురించి ప్రోగ్రామ్ బాగా చూడు. బాయ్. రాధ గారు, ప్లీజ్. బా బ్లాడర్ ఫుల్ అయిందే.